ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సిరీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లు సాధించింది. పుష్ప 1 మూవీలో నటనకి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రాగా పుష్ప 2 మూవీ ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు సాధించి హిందీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పుష్ప 2 మూవీకి సీక్వెల్ గా పుష్ప 3 ది ర్యాంపేజ్ ని ప్రకటించాడు డైరెక్టర్ సుకుమార్. అయితే ఇప్పట్లో పుష్ప 2 మూవీ ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ సుక్కు మాత్రం అప్పుడే పుష్ప 3 మూవీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారట. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో AA23 మూవీ ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కలిసి పుష్ప 3 ది ర్యాంపేజ్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ఈ మూవీలో విలన్ గా విజయ్ దేవరకొండ నటించబోతున్నట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పుష్ప 1, 2 సినిమాలో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటించాడు. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్, ఫహద్ ఫాసిల్ నటన కూడా పుష్ప 2 మూవీ పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్ల వర్షం కురిపించడానికి కారణమైంది. అయితే పుష్ప 2 క్లైమాక్స్ లో భన్వర్ సింగ్ షెకావత్ చనిపోయినట్టుగా చూపించారు. అలాగే పుష్పరాజ్ వెళ్లిన పెళ్లి మండపంలో ఓ వ్యక్తి బాంబు పెట్టినట్లు క్లైమాక్స్ ని ముగించారు. అంటే పుష్ప మూవీలోకి మరో కొత్త విలన్ ఎంట్రీ ఉండబోతుందని హింట్ ఇచ్చేశారు. పుష్ప 3 మూవీలో బలమైన విలన్ రోల్ కోసం విజయ్ దేవరకొండని సంప్రదించిందట సుకుమార్ టీం. అయితే హీరోగా యూత్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ విలన్ గా నటించే ఉద్దేశం లేదని తెగేసి చెప్పేశాడని సోషల్ మీడియా సమాచారం. నిజానికి విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కాల్సింది. అప్పుడెప్పుడో 4 ఏళ్ల కిందటే ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే విజయ్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ని సుకుమార్ త్వరలో రామ్ చరణ్ తో చేయబోతున్నట్టుగా టాక్ వినబడుతోంది. విజయ్ ప్రాజెక్ట్ లోకి రామ్ చరణ్ వచ్చాడా లేక రామ్ చరణ్ కోసం సుకుమార్ రాసుకున్న కథ వేరేనా అనే రహస్యం సుక్కుకే తెలియాలి. అయితే సుక్కు డైరెక్షన్ లో హీరోగా చేయాల్సిన విజయ్ దేవరకొండ ఇప్పుడు విలన్ గా చేయబోతున్నట్టుగా వార్తలు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.